వార్డ్ సంఖ్య 532 530 వాటి సంఖ్య 430 పాతది 502 కొత్తదమ్మా లేసి రండి శ్వాసలారా 502 కొత్తది 508 2026 పాటల బుక్లో 508 508 502 430 లేసి రండి శ్వాసలారా యోధనా దేనిషా
చేసుకొని మరి యజ్ఞవేదిలో చేసినట్టుగా మనకు సాయం జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము. మరి అనేక రీతిగా మనము చేపల ద్వారా పెద్దల ద్వారా మనము వాక్యం వినే ఉన్నాం. మరొకసారి దేవుడు మన పట్ల జ్ఞాపకం చేసుకుందాం. మరి మొదటి కొరింథీ 11వ అధ్యాయము తెలిసిన భాగమే 23, 24, 25 కూడా కలిసి చదువుకున్నాము. చదవగలిగిన వాళ్ళు నాతో కూడా చదవగలగండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులు పొందుకుని ప్రభు యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని దీన్ని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం కమట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర నా రక్తమున నేను పత్రమైన మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి చెప్పాను. అలాగనే 11వ అధ్యాయం మొదటి వచనం 11వ మొదటి వచనంలో నేను క్రీస్తు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను నడుచుకున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, సర్వాధికారి నాయన మీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నా తండ్రి. నీ మాటలు మరి వీటిని ఎవరు వించాలన్నా వాటిని తెలియపరచాలన్నా ప్రభా మరి నాకు నీ కృపను అనుకూలింపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆనాడు ఏలే దగ్గర ఎలీషా 2 ఆత్మను కోరుకున్నవాడు ఉన్నాడు. ప్రభా వేరే తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా మానవుని తండ్రి పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు, సంఘం అంతటి కూడా దేవా ఏ విధంగా నేను మెప్పించగలను, ఈ వాక్యాన్ని పంచిపెట్టగలను, అది నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తాపని నేను చేయగలను తండ్రి. నీ పాదాల కంటే సాగిలు పెడుతున్నాను, పడవేసుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకో. వచ్చిన కుటుంబం సంఘం అంతటి బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాను. అయ్యా ఎవరైతే రాలేకున్నారో రక్షించండి, ఎవరు ఆగిపోతే జ్ఞాపకం చేసుకోవాలని వేడుకొని మీకు వందనాలు. కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. కవితలు అనుకాలు వచ్చిన దేశంలో వేడుకుంటే మీకు వందనాలు. దేవా ఈ సంఘము పరిశుద్ధులు విశ్వాసాలు అందరి బట్టి మీకు వందనాలు. అయ్యా ఈ పరిశుద్ధుల యొక్క పాదల పట్టు వేగం కాదు కనుక నీ కృపను బట్టి నీ స్థలంలో సాగిన పెడుతున్నాను అని పాత్రగా వాడి కోసం వేడుకుంటుంది. నీ మాటలు వివరించడానికి తక్కడి కృప జ్ఞానం దయచేసిన వేడుకుంటుంది. వాక్యము పరిశీలించడానికి అప్పగించుకుంటూ సాయంత్రం రాష్ట్ర జీవనకరంగా చేయమని మీరే ఘనత మహిమ మీరు బట్టిగా పొంది. అయ్యా మాకు కదయ్యా మీరే మహిమ పొందమని మీ శ్రేష్టమైన పాదలు పెట్టని శృతిస్తూ ఆరాధిస్తూ త్వరగా నేర్చిన పాదలు సాగిపోతున్నాం తండ్రి. ఇక్కడ మరి మన అన్ని రోజు చూసే మాటలే. ఇక్కడ మరి 11:23లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులు పొందితిని ప్రభువుని యేసు అప్పగించిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన శరీరం జ్ఞాపకం చెప్పింది. ఏం చేసినట్ట శరీరము ఇరిచి అంటే ప్రభువుని యేసు క్రీస్తు వారు ఏ విధంగా ఇరవబడ్డాడో పట్టబడ్డాడో మరి ఆ శరీరం ఇరిచి దాన్ని మరి అప్పడంగా మార్చి దాన్ని మనం తినడానికి మరి బల్ల అనేది అదే మనకు గుర్తుగా ఉంటున్నది. ఆ బల్ల మరి నీ కొరకు నా కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించబడి రాత్రి ఒక రాత్రి రాయబడతారు. మరి అంతేకాదు ఇంకా 24 కాకుండా ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర నా రక్తంలోని కొత్త నిబంధన మీరు దేనిలో తాగినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా చూస్తే ఇక్కడ మరి ప్రభు యొక్క రొట్టెని ప్రభు యొక్క పాత్రను తాగినప్పుడు మనం ఏం చేయాలంట? ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఆయన మరణాన్ని ప్రసిద్ధిని చేయాలంట. బలలో చేయవేసే ప్రతి వ్యక్తి మన జీవితాల్లో ప్రభు కార్యాలు జరపాలి కూడా. అది దేవుడు కోరుతున్నాడు, అనేది నీకు అర్థం. కానీ ముఖ్యంగా మన దినవాదం ఏంటంటే 11 మొదటి భాగం ఏముందమ్మా? నేను క్రీస్తు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోయి నడుచుకునే చెప్తున్నాడు. ఎవరైతే చెప్తున్నారు ఆ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు.
నిజంగా అపోస్తుల పౌలు అపోస్తుల కార్యం నుంచి కూడా దాదాపు ప్రకటన గ్రంథం దాకా ఇవ్వలేని కూడా ఆయన రాశాడు. మరి అపోస్తుల పౌలు నేను క్రీస్తు నడుచుకున్న పాత్ర నన్ను పోలు నడుచుకోనడి మనం చెప్పగలమా? గుణమే చేసుకొని నేను కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక్క విషయంలో కరెక్ట్గా ఉంటే దాదాపు 10 విషయాలు తప్పిపోతూ ఉంటాం, కానీ నడవలేము. కానీ అపోస్తుల పౌలు నడిచాడు కాబట్టి ఏమంటున్నాయన, నేను క్రీస్తు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఆయన పోలి నడుచుకుంటే మనం ఎవరు నడుచుకుంటే క్రీస్తు పోలి నడుచుకున్నట్టే. క్రీస్తు నడవక్కర్లేదు, కానీ అపోస్తుల పౌలు బాగా జీవిస్తే ఒకనాడు క్రీస్తు మార్గంలో మనం ఉన్నట్టే అన్నట్టుగా అక్కడ అపోస్తుల పౌలు అది చెప్పగలిగినాడు. కానీ అలాగా నడవాలనే దేవుడి కోరిక, దాని వరకే నిన్ను రక్షించుకున్నవాడు ఉన్నాడు, దాని వరకు నిన్ను పిలిచిన వాడు ఉన్నాడు. మన మిత్రులు చాలా మంది ఉన్నారు అన్నాడు పిలిచిన వారు. అనేక రీతిలో మన వాక్యం విన్నా. అబ్రాహాం పిలిచినాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. మరి మోసాను కూడా గొర్రెలు కాస్తాడు నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో గొర్రెలు కాస్తాడు పిలిచినాడు. దావీదు కూడా పిలిచినాడు, అనేకులు పిలిచినాడు ఆనాడు. మరి అయినాడు కూడా మరి దేవుడి యొక్క కార్యాలు ఎన్ని బలితులు వచ్చినా అయినా సరే వెనకకు పోలే. పేతురు కూడా బొంకిన వాడు ఉన్నాడు, పేతురు వెనకపోయినాడా? అని అలాగా మనం కూడా దేవుడు రక్షించడానికి, సమకూర్చడానికి, సముచితపరచడానికి, నీలో నాలో కార్యం చేయడానికి సిద్ధపడ్డవాడు ఉంటాడు. అయితే మనం ఆశించాలి. ఏది మన జీవితంలో వారు ఆశించినారు. మోసాన్ని పిలిచినప్పుడు ఎన్నోసార్లు చెప్తూ వచ్చినాడు, అయినా సరే మోసను వదిలిపెట్టలే. నాయకుడిగా చేసిన ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేసినాడు. దాదాపు 6 లక్షల మంది అని రాయబడింది. కానీ ఇంకా పెద్దలు చెప్తారు 6 లక్షల మంది మగవారి లెక్క